గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. Hello, this is Sirisha. I am a handwriting trainer and a graphologist. So, in this video, we will discuss about the common handwriting mistakes the students do in their handwriting. Like normalగా స్టూడెంట్స్ ఎలాంటి కైండ్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తారు. సో ఈ టిప్స్ ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతే లైక్ మీకు 95% హ్యాండ్ రైటింగ్లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో స్టూడెంట్స్ ఏ మిస్టేక్స్ చేస్తారు అండ్ వాటిని ఈజీగా ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఈరోజు. సో మనం ప్రీవియస్ వీడియోస్ డిస్కస్ చేసుకున్నట్టు ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ కావాలంటే స్టూడెంట్ ఒక వే ఆఫ్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ కావాలి. దెన్ ఓన్లీ దే కెన్ రైట్ ప్రాపర్లీ. అంటే దే కెన్ రైట్ ప్రాపర్లీ, బట్ అది ఎక్కువగా లైక్ లాంగ్ లాస్టింగ్ ఉండాలంటే దే హ్యావ్ టు చేంజ్ ద వే దే ఆర్ థింకింగ్. సో ఫస్ట్ లైక్ నార్మల్ కామన్గా స్టూడెంట్స్ ఎలా రాస్తారు, దే రైట్ వెరీ స్మాల్. ఎంత స్మాల్ అంటే లైక్ దిస్, చాలా చాలా చిన్నగా రాస్తారు. లైక్ పక్కన వాళ్ళకి అర్థం కాకుండా, ఈవెన్ దే కాంట్ అండర్స్టాండ్ సమ్ టైమ్స్ ఏం రాసామనేది వాళ్ళకే తెలియకుండా రాస్తారు, చాలా చిన్నగా రాస్తారు. సో ఇలా స్టూడెంట్స్ ఇలా చాలా చిన్నగా ఎందుకు రాస్తారు? లైక్ నార్మల్గా ఇలా రాయటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ దే ఆర్ వాళ్ళు లైక్ సొసైటీలో మింగిల్ కావటానికి ఎక్కువగా ఇష్టపడట్లేదు. లైక్ చాలా ఇంట్రోవర్ట్ అండ్ ఆల్సో సమ్ సార్ట్ ఆఫ్ ఫియర్ ఉంది వాళ్ళ మైండ్లో. దట్స్ వై దే ఆర్ రైటింగ్ వెరీ స్మాల్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో మెయిన్గా మీరు లైక్ యాజ్ ఏ పేరెంట్ ఫస్ట్ వాళ్ళు ఎందుకు లో కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు, ఆ ప్రాసెస్ అనేది ఎందుకు అలా అవుతున్నారు అనేది మీరు అది చూసి ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేయాలి. దెన్ మీరు ఇప్పుడు నేను చెప్పే టిప్ ఫాలో అవుతే మీకు 100% రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. సో మీకు నేను చెప్పాను కదా, సో ఎంత స్మాల్గా ఎందుకు రాస్తున్నారు, ద రీజన్ బిహైండ్ ఇట్. సో ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి, తర్వాత నేను చెప్పే టిప్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనకి ఇప్పుడు నేను యూజ్ చేసే బుక్, దిస్ ఈజ్ ఏ సింగిల్ రూల్ నోట్బుక్. సో ఫస్ట్ స్టూడెంట్కి లోవర్ జోన్ ఏంటి, జోన్స్ తెలియాలి. లోవర్ జోన్, మిడిల్ జోన్, దిస్ మిడిల్ జోన్, అప్పర్ జోన్ అండ్ లోవర్ జోన్. ఈ జోన్స్ అనేది స్టూడెంట్కి ఫస్ట్ తెలియాలి. ఎంత జోన్లో ఆల్ఫాబెట్ అనేది ఎంత జోన్లో ఉండాలి, లైక్ విచ్ ఆల్ఫాబెట్స్ గోస్ టు ద అప్పర్ జోన్ అండ్ విచ్ ఆల్ఫాబెట్ గోస్ టు ద లోవర్ జోన్ అనేది స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి ఉండాలి. దానికోసము ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక 4-line నోట్బుక్ తీసుకోండి. 4-line నోట్బుక్లో ఇలా ఎల్లో కలర్ చేస్తుంది కదా, దిస్ ఈస్ ద మిడిల్ జోన్. అండ్ సి పింక్ కలర్ యూజ్ చేస్తున్నాను, దిస్ ఈస్ ద అప్పర్ జోన్. ఐఎమ్ యూజింగ్ ద బ్లూ కలర్ ఫర్ ద లోవర్ జోన్. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్లో బేసిక్ థింగ్ ఇది. లైక్ దిస్ ఈస్ ద బేసిక్ థింగ్ ఇన్ హ్యాండ్ రైటింగ్. ఈ జోన్స్ తెలిస్తే స్టూడెంట్ లైక్ 95% ఇంప్రూవ్ అయిపోతారు. అందుకని ఫస్ట్ వాళ్ళకి లైక్ 4-line నోట్బుక్లో నేర్పించండి. 4-line నోట్బుక్, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి ఉంటారు కదా. సో మనకు డిస్కస్ చేసుకున్నట్టు మిడ్ జోన్, ఇట్లా ఎల్లో కలర్లో ఉన్నది మిడ్ జోన్. ఈ మిడ్ జోన్లో ఏమేమి లెటర్స్ వస్తాయి, ఏ, సి, ఈ అండ్ వి గెట్ యూ, వి గెట్ సి అండ్ డబ్ల్యూ. దిస్ కైండ్ ఆఫ్ లెటర్స్ అనేవి మనకి మిడ్ జోన్లో వస్తాయి. అప్పర్ జోన్లో బి, హెచ్ అండ్ కే, దీస్ కైండ్ ఆఫ్ లెటర్స్. సో ఇది పైన లూప్ అనేది పైకి వెళ్ళి అప్పర్ జోన్ని టచ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద అప్పర్ జోన్ లెటర్స్. లోవర్ జోన్లో మనందరికి తెలుసు, జే కమ్స్ ఇన్ ద లోవర్ జోన్ అండ్ జీ కమ్స్ ఇన్ ద లోవర్ జోన్. సో దీస్ కైండ్ ఆఫ్ లెటర్స్ ఫస్ట్ యాజ్ అ స్టూడెంట్ దే హ్యావ్ టు నో ద జోన్స్, అప్పర్ జోన్, మిడిల్ జోన్ అండ్ లోవర్ జోన్. ఇక్కడ చూడండి, మిడిల్ జోన్లో ఏసీఈ రాసాం. సో మిడిల్ జోన్లో ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు అంటే లెటర్ సైజ్ ఎంత అనేది వాళ్ళకి ఒక ఐడెంటిఫై అవుతారు. దెన్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ టు రైట్ ఇన్ ద సింగిల్ రూల్ నోట్బుక్. తర్వాత చెప్పాలి సింగిల్ రూల్ నోట్బుక్లో ఎలా రాయాలి అనేది. ఇప్పుడు ఇంత చిన్నగా రాసే స్టూడెంట్స్కి నౌ దే విల్ అండర్స్టాండ్ హౌ మచ్ సైజ్ ద ఏ షుడ్ బి. ఏ ఇంత సైజ్లోనే ఉండాలి, because they have learned that middle zone is of this much of size kada. So A, C, E, U, ila they have to write like this.
ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ రాద్దాం. ఏ ఇట్స్ ఎ మిడిల్ జోన్ లెటర్, ఈ ఇట్స్ ఎ మిడిల్ జోన్, ఆర్ ఇస్ ఎ మిడిల్ జోన్, ఓ ఇస్ ఎ మిడిల్ జోన్, పీ ఇట్స్ ఎ మిడిల్ జోన్ అండ్ ఇట్ ఆల్సో కవరింగ్ ద లోవర్ జోన్. దెన్ ఎల్ అప్పర్ జోన్కి వెళ్తుంది, ఏ మిడిల్ జోన్, ఎన్ అనేది మిడిల్ జోన్ అండ్ ఈ అనేది కూడా మిడిల్ జోన్. సో ఇన్ దిస్ వే దే విల్ అండర్స్టాండ్. మనం ఇలా ఎందుకు రాస్తాం, 4-line నోట్బుక్ నుంచి సింగిల్ రూల్ నోట్బుక్కి షిఫ్ట్ చేయాలి ఫస్ట్ కిడ్స్ని. ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి, 4-line టు సింగిల్ రూల్, దెన్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద ప్లెయిన్ పేపర్. ఇది చేసే నార్మల్ మిస్టేక్. దెన్ కొంతమంది పిల్లలు చాలా పెద్దగా రాసేస్తారు, చాలా పెద్దగా. లైక్ జోన్స్ అనేది జోన్స్కి సంబంధం లేదు, దే ఆర్ గోయింగ్ అబోవ్ ద అప్పర్ జోన్, అబోవ్ ద లోవర్ జోన్ వెళ్ళిపోతారు. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఈ జోన్స్ అని మనం నేర్పించినప్పుడే వాళ్ళకి అప్పర్ జోన్కి పైకి వెళ్ళకూడదు అనేది అర్థమవుతుంది. లైక్ లిటిల్ అనే వర్డ్, ఎల్ ఈజ్ అప్పర్ జోన్, ఐ ఈజ్ అ మిడిల్ జోన్, టీ అప్పర్ జోన్, టీ అప్పర్ జోన్, ఎల్ ఇట్స్ అ అప్పర్ జోన్ అండ్ ఈ ఇట్స్ అ మిడిల్ జోన్. లైక్ దిస్ అదనమాట. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ టు రైట్. అండ్ సమ్ టైమ్స్ ఏంటి ఎలా రాస్తారు, ఒకటేమో this side right side slanting, other one is left side slanting, and this is left side slanting, again this is right side slanting, some letters are straight and straight again right side slanting. So ila రాయటం అనేది ఇట్స్ ఆల్సో రాంగ్, ఎందుకంటే స్లాంటింగ్ నేను మీకు దీంతో చూడండి, ఇదేమో దిస్ సైడ్ స్లాంటింగ్ వెళ్ళిపోతుంది రైట్ సైడ్, దిస్ వన్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ మళ్ళీ స్ట్రైట్. అలా కాకుండా దే హ్యావ్ టు రైట్ ఇన్ ఏ ప్రాపర్, అన్నీ ఒకే యాంగిల్, లెటర్స్ అన్నీ ఒకే యాంగిల్లో పెట్టాలి. ఇల్లీగల్ రాస్తాం అనుకోండి, ఇవన్నీ సేమ్ డైరెక్షన్, స్ట్రెయిట్ ఆర్ రైట్ సైడ్ స్లాంటింగ్ ఇస్ ప్రిఫరబుల్. లెఫ్ట్ సైడ్ స్లాంటింగ్ అనేది రాయకూడదు, యూ హ్యావ్ టు రైట్ స్ట్రెయిట్ ఆర్ యూ హ్యావ్ టు రైట్ రైట్ సైడ్ స్లాంటింగ్. సో ఏంటి ఇండికేట్ చేస్తుంది, వాట్ డస్ ఇట్ ఇండికేట్? అకార్డింగ్ టు ద గ్రాఫాలజీ, ద స్టూడెంట్స్ హూ రైట్ స్ట్రెయిట్ దే ఆర్ లాజికల్ థింకర్స్, and those who write right side slanting they are like emotionalga think chestaru, and those who write left side slanting like they are introverts. So mostly preferable enti, you have to write straight or you have to write right side slanting. Sometimes baseline follow karu, like ee line ikkada unte paiki rasestu ఉంటారు, like in the air, they are writing in the air, adi kuda wrong. You have to tell them that you have to touch the baseline and write. Baseline touch చేస్తూ రాయాలి. సో దీస్ ఆర్ ద కామన్ మిస్టేక్స్, స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్స్ అనేది మీకు ఈరోజు నేను చూపించాను. సో ఇది కాకుండా ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఏంటి, దే రైట్ వెరీ క్లోజ్. అంటే ఇప్పుడు నేను హౌ డు యూ డూ అనే వర్డ్ సెంటెన్స్ రాయాలి, దే రైట్ వెరీ క్లోజ్, హౌ, దెన్ దెర్ ఈస్ నో స్పేస్, దెన్ దే రైట్ డూ, యూ, డూ. అసలు ఇలా రాసినప్పుడు వీ కాంట్ రీడ్ కదా ప్రాపర్లీ. దిస్ వే ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ రాంగ్. లెటర్స్ బదులు స్పేసింగ్ ఇవ్వాలి. లైక్ ఈ స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, లైక్ దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ ట్రయింగ్ టు డూ మోర్ వర్క్ ఇన్ ద లెస్ టైం. మనకి ఇచ్చిన ప్లేస్లో ఎక్కువగా నింపే టైం ట్రై చేస్తారు. అంటే దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద క్వాంటిటీ బట్ నాట్ ఆన్ ద క్వాలిటీ. అది వాళ్ళకి ఆ సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ యూ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ యూ హ్యావ్ టు లివ్ సమ్ స్పేస్ బిట్వీన్ ద వర్డ్స్. ఇలా వర్డ్స్ మధ్యలో స్పేస్ లివ్ చేసుకుంటూ దిస్ మచ్ ఆఫ్ స్పేస్ యూ హ్యావ్ టు లివ్ అండ్ యూ హ్యావ్ టు రైట్. సో దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు టెల్. సమ్ పీపుల్ రైట్ వెరీ టూ మచ్ ఫార్ కదా, హౌ, డూ, యూ, లైక్ దిస్ చాలా దూరంగా రాస్తారు. చాలా ఎక్కువ స్పేస్, అంటే లివ్ చేయాల్సిన దానికంటే ఎక్కువ స్పేస్ లివ్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ప్రాపర్ స్పేసింగ్ బిట్వీన్ ద లెటర్స్. ఇప్పుడు చూడండి, ప్రాపర్ స్పేసింగ్ ఈజ్ రిక్వైర్డ్ బిట్వీన్ ద లెటర్స్ రెండు టచ్ కాకూడదు, కానీ యూ హ్యావ్ టు లివ్ బ్రీతింగ్ స్పేస్ బిట్వీన్ ద లెటర్స్ ప్రాపర్లీ. లెటర్స్ మధ్యలో బ్రీతింగ్ స్పేస్ అనేది ప్రాపర్గా ఉండాలి. దే షుడ్ నాట్ టచ్ ఈచ్ అదర్. లెటర్ టచ్ కాకూడదు, కానీ లెటర్స్ మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఉండాలి. దే షుడ్ బి క్లోజ్ బట్ దే షుడ్ నాట్ టచ్ ఈచ్ అదర్. ఇంకొకటి, పైన అప్పర్ జోన్ లెటర్స్ అన్నీ ఒక హైట్, మిడిల్ జోన్ లెటర్స్ అన్నీ ఒక హైట్ అండ్ లోవర్ జోన్ లెటర్స్ అన్నీ ఒక హైట్లో పెట్టి రాయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సింపుల్ టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ హ్యాండ్ రైటింగ్ 95% ఇంప్రూవ్ అయిపోతుంది. రిమైనింగ్ 5% ఏంటి, దట్ డిపెండ్స్ ఆన్ ద లెటర్ ఫార్మేషన్. ఎల్ సరిగ్గా ఫామ్ చేస్తున్నారా, ఈ సరిగ్గా ఫామ్ చేస్తున్నారా, ఇవన్నీ సెకండ్ కేటగిరీ. బట్ ఇవి మెయిన్, ఇది చేసేస్తే మీ హ్యాండ్ రైటింగ్ 95% ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే,
And thank you. We will discuss some other concepts in the next video.